వర్తమాన పరిస్థితులలో మన అంచనాలు మ్యాక్సిమం 100-80% నిజమవుతూ ఉంటాయని నేను చాలాసార్లు గుర్తు చేశాను. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో చూస్తే అదే కనబడింది. జగన్ మేనిఫెస్టో నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, హయ్యెస్ట్ ఇంకెక్కువ ఇవ్వడు. ఆయన ఉపన్యాసాలు చూస్తుంటే నార్మల్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్తున్నాడు. ఇప్పుడున్న పథకాలే నవరత్నాలే కంటిన్యూ చేస్తూ అంతకైతే చిన్నపాటి మార్పులు ఏమైనా ఉండే అవకాశం ఉంది తప్పించి భారీగా ఏదో సూపర్ 6ని చూసి ఇక్కడ ఈయనేమి మార్చే పరిస్థితి ఉండకపోవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూస్తే ఇందాక నేను విడివిడిగా ప్రస్తావించాను, ఆయన మాట్లాడిన దాంట్లో ఉన్న ఆ గేమ్ కూడా నేను ప్రస్తావించాను. ఇప్పుడు దాంట్లో క్లియర్గా మూడు ప్రధానమైనటువంటి పెన్షన్లు 3,000 రూపాయలు ఇస్తున్నది 3,500, అది కూడా ఇమ్మీడియట్గా ఏం పెంచరు. 2028లో 250 రూపాయలు, 29లో 250 రూపాయలు ఇది పెంచుతానని చెప్పినటువంటి దాంట్లో ఒకటి. ఇంకొకటి రైతులకి ఇప్పుడు ఇస్తున్నటువంటిది 13,500 ఏడాదికి, అందులో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది, 7,000 రూపాయలు 7,500 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇప్పుడు అది 16,000 ఇస్తానని చెప్తున్నారు. అంటే అది 8,000, 4,000, 4,000 అన్నటువంటిది. అయితే అందులో 6,000 రూపాయలు కేంద్రంది పోతే 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని అర్థం. మూడవది అమ్మ ఒడికి సంబంధించినటువంటిది. అమ్మ ఒడి డబ్బులు ఇప్పుడు 15,000 రూపాయలు అని చెప్పి అందులో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి అట్లాగే టాయిలెట్స్ మెయింటెనెన్స్కి ఇస్తున్నారు. ఆ 2,000 ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఫైనల్గా 15,000 చేతికి ఇస్తుంది ప్రభుత్వం. అది ఒక్కళ్ళకే ఇచ్చేది. అది ఒక్కళ్ళకి వాడతారా ఇద్దరికి వాడతారా ఇష్టం వాళ్ళది. ఓవరాల్గా ఇస్తానంటుంది అది. ఈ మూడునే ప్రధానంగా పెంపు. మిగతాది కాపు నేస్తమైనా, ఈబీసీ నేస్తమైనా, లేకపోతే చేయూత అయినా ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పథకాలే. అంటే తీసేయట్లేదు, ఆ పథకాలు యథాతథంగా కొనసాగిస్తారు. అదే ఇప్పుడు ఎట్లా ఇచ్చారో అట్లాగే ఇస్తారు. ఇంకోటి క్రిందసారి డ్వాక్రా రుణమాఫీ చేశారు. అంటే 2019 వరకు ఎంతైతే డ్వాక్రా మహిళలకు రుణాలు ఉన్నాయో ఆ రుణాలని మాఫీ చేశారు. 5 ఏళ్ల పాటు ఏడాదికి ఎంతనంటే ఆ రోజున ఒకవేళ ఒక్కొక్కళ్ళకి 10 లక్షల రూపాయల రుణం ఉందంటే ఏడాదికి 2 లక్షల రూపాయలు చొప్పున తీర్చుకొచ్చారు. అంటే 10 లక్షలు కాదు, గ్రూప్కి 10 లక్షల నుంచి 20 లక్షల దాకా ఉంటుంది. వాళ్ళ రుణాన్ని 5 దశల్లో తీర్చుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఆ డబ్బులు పడ్డాయి. ఒక్కొక్కరికి ఏడాదికి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున 1,00,000 రూపాయల రుణం ఉన్నటువంటి వాళ్ళకి 5,20,000 పడ్డాయి. 2 లక్షల రుణం ఉన్న వాళ్ళకి 5,40,000 పడ్డాయి. అట్లాంటి రుణమాఫీ చేశారు. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు తీసుకునే రుణం 3 లక్షల రూపాయల వరకు వడ్డీ తాము కడతామంటున్నారు, 0 వడ్డీ. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం 3 లక్షలు అంటే 10 మందికి కలిపి 30 లక్షల రూపాయలు అని అర్థం. 30 లక్షల రూపాయలు లోను ఫైనల్, ఇక ఎండింగ్ అనమాట. అంతకంటే లోన్స్ ఇవ్వదు డ్వాక్రా. కాబట్టి ఎవరు అప్పు తీసుకున్నా సరే వడ్డీ తను కడతానంటున్నారు. మొత్తం కంప్లీట్గా 0 వడ్డీ. అది ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో కీలకం.